అనుకో పలికినా బిడ్డ పలికే బల్బం ఏం పని చేస్తా రాగా తిరుగుడు వచ్చి అక్కడి సారు మీ అటెండ్ అంకర్ ఉన్నది బల్బలు అన్ని ఒక్క తీరు ఉండేదా ఇస్తుందా కానీగా సరస్వతి సరస్వతి వచ్చిన కరు రాలేరా సరస్వతి 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 రజే సంధి ఎందుకురా ఎందుకు రజే సంధి కవ్వయ్య కమ్మ ఎన్ని వాలుగుతుంది చదువు మీద దెబ్బ సామ మీద పోటు అవి రెండు ఏది రాదు కొడుకునైనను తొడ భాషములు పెట్టగా బుజ్జుకున్నోడికి అల్లు కాదు నీకే తొడ భాషములు పెట్టగా ముగ్గలు పడినది మనది బుద్ధి రాదు సురికిరణి జగే చవా సురికిరణి జగే చవా నారద సంగీతలో అలా నగదల అగ్నేశ్వరుడు రాజా చదువు నాకు అబ్బాయి చెప్పాలి ఇంటిగా అన్నం తిని మళ్ళీ రావాలి కానీగా ఎవరాలు వాళ్ళు ఎక్కువ క్లాస్ వాళ్ళు ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చినావు కదా నర్సరీ నువ్వు అందుకని చదవాలి ఇవాళ చెప్పిన ఏంటి అనుకుంటాను నెక్స్ట్ సార్ మాట్లాడతాను ఎందుకురా చదువు ఎట్లా వాళ్ళు నువ్వు బడికి వచ్చినా నాకు జీతం వస్తుంది నువ్వు బడికి రాకున్నా నాకు నౌకరు వస్తుంది ఇగో వస్తాయి ఇక నువ్వు చదువు చదువురా ఆయన ఎందుకు నవ్వుతాను నువ్వు మధ్య అవుతావు ఆయన నవ్వుతాడు ఆయన అవుతా నాకు ఎట్లా వస్తుంది సార్ నువ్వు అటు నమ్మకం ఆయన ముఖం చూడకు ఆయన నమ్మకం ఎందుకు నువ్వు అనుకురా ఇక్కడికి వచ్చిన నాకు అంత కాలంలో ఎదురు పడతాను రా ఎదురు పడతాను వాళ్ళు ఎవరు వాళ్ళు కాకా కాకా రౌతి తలకట్టు వాళ్ళకు గంట సేపు ఎంజాయ్ చేస్తారు గంట అయితే వాళ్ళు మాట ఇక నాకు అత్తే వాళ్ళని చూడకు నువ్వు జీవితం చూడు తలకట్టు తలకట్టు దీర్ఘం కొమ్ము కొమ్మిదిగో కింద ఇస్తాం కింద ఇస్తాం మీద ఇస్తాం 70 సున్నాలు కొడుకు అగ్నేశ్వర మానదు మా బిడ్డ ఉమారాలు వెనకన 5 పిల్లలప్పుడు బల్లలు వేసినప్పుడు 5 ఓటి 6 ఓటి 7 అంటే మన బాగుదే రోజులు ఆగుతాయా అబ్బరాది వెనకన 100 పిల్లగాడు వెనకన 12 ఏళ్ళ పిల్లగాడు పడ్డ వయసు 1 కోటి మిసమంది 100 మంది 1 తాత అవుతాడు రాజేమరాజు వేరు కూడా కచ్చిరి మీద ఉన్నప్పుడు కన్న తల్లి ఆది లక్ష్మీదేవి కూడా సంబర పడుతుంది కన్న తల్లి వెనకన ఆది లక్ష్మీదేవి లోపల నా భర్త వచ్చిన నా మనసుల మాట భర్తతో ఎప్పటి భర్తతో వదులుతుంది ఆ తల్లి ఆది లక్ష్మీ రాజు వెనకన ఆనందమానదు బారబజే అల్లయితాను కచ్చిన బంధు పెట్టి తాలిమ కట్టడు
పట్టుకొని భ్రమణాల తోమల పట్టి భ్రమణాల బేటికి నాయమ్మా అని నందాను దైవ రాకడ బాబు కళ్ళతో నీరు చూసినప్పుడు లోగిళ్ళకి వచ్చినప్పుడు నాడు వాతల్లి కాదు లక్ష్మీదేవి అరే భర్త వచ్చినాని అయ్యయ్యో నా భర్త గడపార అన్నం పెట్టినాక నా మనసులో మాట చెప్తాను అనుకున్నది కూర్చున్నాక ఆనంది తింటామని అడుగుతారా తిరిగి తిరిగి రాలే సరే అన్నం తింటానమ్మా అన్నానికి వచ్చిన కదా సరేనయ్యా సరసన్న బియ్యమాడవో దేవ శంకర సర్వల్ల వందనాడవో దేవ శంకర ఎక్కడ పాడువాడు అయ్యో ఆనాడు మీ తాతలు నాటిదట ఊరి పాడువాడా ఎనకటి కాలం ఈ ఇంట్లో పెట్టినా ఇది అటు మీద పెట్టినా ఈ తల పాడువాడా ఇంకా ఇంకా దాచిపెట్టా అదేంటి దాచిపెట్టదంటే మన సాలెనక అసలు రావద్దా ఎట్లా అయ్యో ఫస్ట్ మీ తాత తిన్నాడట ఏది తలేలా ఆ తలేలా అది నువ్వు చూసినావా చెప్తారా అన్నం తిన్నా తర్వాత మీ అయ్య తిన్నాడట తర్వాత ఇప్పుడు నువ్వు తినాలి తర్వాత అరే కాడిపోపలకి ఇట్లా చెప్పారు అబ్బో వాళ్ళు తీసుకుంటలేరు వాళ్ళకి ఇదేం తీసుకుంటే వాళ్ళకి పైసలే కావనట కాలకాడయాలు లేకపోతే ఎండి లేకపోతే పైసలు ఇవి తీసుకుంటలేరు అవి తీసుకుంటలేరు అయితే తలియ లాగా పెట్టాం నీకు పెట్టినది దీనికి అడుగుతా తప్ప సినిమత్తది అడిగితే నీళ్ళు లాగుతాయి నీళ్ళు లాగుతాయి ఇట్లా ఉండాలి అట్లే ఉండాలి అట్లుంటే బలం ఇలా పచ్చి పులుసు పోయిగా ఈ సినిమా వచ్చే తాలే ఇలా పచ్చి పులుసు ఇక చూసుకో మీద వేరుకుంటది ఇక సినిమా అంతా అన్నం వల్ల పట్టుకోవాలి రెడ్ బిర్యానీ అమ్మర కొడుకు రెడ్ బిర్యానీ అది ఎన్నుంటుందో మనకు చూసాం వైట్ బాబుకు నల్ల పెట్టే ఎందుకురా తాపు ఉంటది నల్ల అయితే రాజు ఆనంద మా రాజు ఆనాడు అమ్మవారు దాని మనసుల మాట ఈ రాజు తెలవపాయనం పర్వాలేదు బాబా అది లక్ష్మీదేవి అరే జువ్వియో జువ్వియో
తిందామనుకుంటానా ఆకలి అవుతుందా ఆ, కూర సప్పం ఉన్నదా నేను అడగనా ఉప్పు వేయమని అడగనా అవసరం అనేకు ఆకలి అవుతుంది తిను మంచిగా. చేస్తారు. తిను మంచిగా తిను అయ్యా దువ్వియో చెప్తాను అనుకుంటానవా ఏం లేదు తిన్నాక చెప్పు ఆగరా ఆకలి అవుతుందా ఆ. తిను 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 అయ్యా దువ్వియో నువ్వు తప్ప పలుగో నాకేవ్వలే నేను తప్ప పలుగో నీకేవ్వలే బాబా ఏంటిదమ్మా నువ్వు చెప్పే ముచ్చట అయినా నాదా ఏదో ముచ్చట కాదయ్యా నా ఎత్తు నాకు బిడ్డ అయింది అయ్యా నా బిడ్డ పెళ్లి ఎత్తు నేను అనుకుంటానయ్యా బామా ఇవాళ మన ఒక బిడ్డ మన బిడ్డ ఉమారాని పెళ్లి చేద్దాం నాదా అని ఒక మాట అన్నప్పుడు రాదు కనిపించింది అయ్యో బామా అప్పటికిప్పటికి అల్లరిగా వరాల భార్య భర్తలు కలిసిమెలిసి ఉన్నప్పుడే కాలు కానీ కన్నదార వచ్చి ఆ బిడ్డ అత్తగారి ఇంటికాడ ఆ బిడ్డకి ఎంతో ఆనందం అయ్యయ్యో బామ పిల్లల మాట రాని రావతీల వద్ద మాత్రం తిరగదు అనుకున్నాడం కడదేడు బిడ్డ కడప లోపల ఉన్న ఈడరిగిన బిడ్డ ఇంటి మీద ఉన్నది ఇక్కడ చూడ బాబా పెళ్లి అయ్యపోతే రేపటికల్లా ఎన్ని బదనాములు వచ్చనో ఎన్ని నిందలు వచ్చనో ఓ బామా బిడ్డ పెళ్లి చేద్దామన్న ఆలోచన నీకు వచ్చిందా అనే మనకి ఏం తక్కువ ఉన్నది అరే మన బిడ్డ బాగురే మన బిడ్డ పెళ్లి చేసి రేపటికల్లా మన కాలు లెక్కలు ఆడినప్పుడు బిడ్డ పెళ్లి చేసి పోయేసి ఎల్లు పెట్టి అత్తగారింటికి తోలుదాము మన బిడ్డ అత్తగారింటి వేనక బామా మనం లేకున్నా పర్వ మన పానమైనా పర్వాలేదమ్మా దానముల దానం ఏ దానం వెనక కళ్ళు కానీ కన్న దానం వద్ద బహు పెద్ద దానిలో నాట బామా బిడ్డ పెళ్ళే కదా పనులు కూడా ఇప్పుడు ఏం పనులు లేవు మళ్ళీ నాతో పడితేనే పనులు ఈ పనులు మోపు కాకముందుకే బిడ్డ పెళ్ళి చేద్దామే ఓ బామా పోతానా 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 ఊకుండా పోతాను అరే గట్ల కదయ్యా పోతానా పోతానా అంటాను అరే గంగెట్లోడు కదా ఎద్దు నమ్ముకొని పనులు పక్కలు పట్టుకొని ఇక పోతాను కదా ఇక పోతానా కదా అంటే అయిపోయినా అట్లా పోతారా అట్లా పోతారు పోరా మరి నాగేంద్ర మరి ఏందయ్యా పోతాను 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 మరి ఇప్పుడు పెళ్లి చేయవని అన్నావు ఓ అయితే ఇగో మీరు యాదన్న నువ్వు మీరు అందరు ఓ 10 మంది ట్రాలీ మాట్లాడితే అందరు తీసుకొని పోతా ఎవరు తీసుకొస్తావు సాయం చేయడానికి అయ్యా ఎట్లా పోతావు అయ్యా 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 10 మంది పిలుస్తావా అయ్యా ఆరు సంబంధం ఖాయం చేసినప్పుడు శంకరన్న 10 మంది నా పోతా ఎందుకు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు నీకు వాళ్ళు వచ్చి నీకు ఏం చేస్తారు అంటానా మరి ఎట్లా ఏమన్నా పొక్కల పోసులేనా నాకేమన్నా ఎవరు లేదా అనిపిస్తలేదా మనుషులు ఎట్లున్నారు ఇద్దరు కలిసి కానీ నాదా ఒక్క మాట నాదా అరే ఓ నలుగురు తీసుకొని పోతే రేపటికల్లా మంచి అయినా చెడు అయినా ఎట్లయినా గానీ రేపు ఆపద వచ్చింది అనుకో అరే గిట్ల అయితే గిట్ల సంగతి మేము పోయి మాట్లాడినామని మళ్ళీ వీళ్ళు 10 మందిలో మాట్లాడతారు ఎవరు పోకుండా నేను ఒక్కనే పోయింది అనుకో రేపు ఆపద వచ్చినా సంపద వచ్చినా ఎవరు రారు ఈ కట్టం కట్టు అందుకనే నలుగురు తీసుకుపోతా అంటానా లేదు నలుగురు వద్దు మనం ఇద్దరే పోవాలి ఒక మాట నాదా నువ్వు ఒక్కనివే పోయి మన బిడ్డకు సంబంధం తీసుకొని రావాలయ్యా ఎటువంటి సంబంధం ఎరికేనా ఎట్లాంటి సంబంధం కాళ్ళు ఉంటాయి తలికాయలు ఉంటాయి 2 తలికాయలు ఉంటాయి 3 కాళ్ళు ఉంటాయి 4 రెక్కలు ఉంటాయి అటువంటి సంబంధం ఖాయం చేస్తా చూడు రావా కిసోంటి మొగడు ఏం రోజు మీరు కిసోంటి మొగడు పట్టుకొని ఏం చేయాలి మంచి కుక్కను పట్టుకొని గోదావరి ఇవుతానా
అదే నీ కుక్కనా నేను చెప్పాను నన్ను ఒకటితోటి వాళ్ళకి చెప్తలేదా నేను అన్నా మరి కుక్కనని బ్యాచ్ కావాలి ఇద్దరు ఒక తప్పే ఎందుకే అరే కుక్క కాదయ్యా నువ్వు ఒక్కడే పోయి మన బిడ్డకు అల్లుని చూసి మనకు బిడ్డ దగ్గర అల్లుని మంచి సంబంధం మాట్లాడుకొని రావాలి సంబంధం తీసుకొని రావాలి ఇక నేను బాధపడుతున్నా కదా ఎవరు తీసుకపోను తీసుకపోతే 10 రూపాయలు కలిసే కదా ఇక నేను ఒక్కనే పోయి మాట్లాడు కదా గట్లా ఎట్లా పోతావు నువ్వు ఎటువంటి అల్లుడు చూస్తావు ఎసొంటి అల్లుడు అంటే మంచిగా ముద్దుగా ఉండాలనుకుంటారు ఎవరైనా ముద్దుగుండాలి ఎవరైనా బిడ్డ దగ్గర అల్లుడు అంటే బాట పంటి పోతే అన్నయ్య ఇళ్ళలు కాదు మన ఆలుమొగలు కాదు అన్నయ్య ఇళ్ళలు లెక్క ఉండాలి అని మంచి సంబంధం ఖాయం చేసుకోవాలి అరే అట్నే చూస్తావు కదా ఒక మాట నువ్వు వాడికి వేయినాక అల్లునికి ఏం అలవాటు ఉండద్దు ఏంటి అంటే ఎరికేనా అల్లునికి ఏం అలవాట ఏది ఉండద్దు అల్లునికి అలవాటు అయ్యా ఇంట్లో అయిపోలే ఆ కూరదినుడు భోజనుడు మా చెవి ఇటేస్తుంది కదా మంది అక్కడ రాకుండా మీరు సైలెంట్ గా ఉండాలి అయితే ఏం అలవాటు లేని అల్లుడు అంటే ఎట్లా ఏంటేనా అల్లునికి మంద అలవాటు ఉండద్దు ఒకటి గుట్టుకుండద్దు గుట్టుకు అలవాటు 2 సిగరెట్ 3 బీరు 4 ఆలగారు మొత్తం ఏమి లేకుండా ఉండాలి మొత్తం బంధు ఈడ కూడా మొత్తం బంద్ చేసిర్రు ఎవరు వీళ్ళ ఊళ్ళో మొత్తం లేకుండా చేసిర్రు ఊళ్ళేనా మరి మనకు 10 దొరకదా మంచిగా మనకు రావు రావు అయితే ఆలగారు మొత్తం బంధు సిగరెట్లు థమ్స్అప్ కూడా బంధు అది కూడా స్ప్రైట్ కూడా బంధు కలిపి కూడా అద్దు ఏమి లేకుండా ఉండాలి మళ్ళీ ఇంకొకటి అల్లునికి ముడ్డి కింద బండి ఉండద్దు చేతిలో సెల్లు ఉండద్దు అత్తకైతే ఉండాలి నా ముడి కింద బయట చేతుల సెల్లు అంత తిరగచ్చు అట్లా కసంటి సంబంధం అయితే తీసుకుంటారా లేకపోతే తీసి పెట్టుకొని మళ్ళీ ఓహో ఏం అలవాటు ఉండదు మంచి పిల్లగాడు ఇవాళ రేపు అలవాటు లేని వాళ్ళు ఏమైనా ఉన్నారా కసంటి పిల్లగాని అయితే తీసుకురా లేకపోతే లేదు తిరగానే ఒక నెల 2 నెలలు ఏం అలవాటు ఎట్లా దొరికి పాడైతాడు మళ్ళా ఇంకో మాట మన బిడ్డ మనం అయిన సంబంధం కాబట్టి మనం కూడా నువ్వు అయిన సంబంధం చూసి అల్లుని కాయమాకులు చేసుకొని అల్లునికి చెప్పి నువ్వు మళ్ళరా అయ్యా ఓ బామాది లక్ష్మీదేవి ఇవాళ మన కారు ఎక్కలాడినప్పుడే మన బిడ్డకు అయినింటి సంబంధం చూసి అయిన పెళ్లి చేద్దామన్నవా ఓ బామా భార్య ఎప్పటికల్లా మన పానము ఏ తెలుగు ఉండే తెలియదు నాదా మన బిడ్డ మనకు ఆశ పడకుండా బతకాలనా ఆయన సంబంధం చూసి ఖాయం చేసుకురమ్మన్నవా ఓ బామా ఇప్పటికప్పటికల్లా ఏ మనిషికైనా ముందర వచ్చే గట్లు కనిపి ఈయనకు వచ్చే గట్లు ఏ మానవుని కనిపించాయి బామో నువ్వు అన్నట్టుగా మన బిడ్డ రేపటికల్లా మన పానమేర కానీ ఏ కొడుకు ఆశపడకుండా కోడలకు ఆశపడకుండా మన బిడ్డ బామా మనకు ఆశపడకుండా ఆయనంటి సంబంధాన్ని చూస్తా మన బిడ్డకు పెళ్లి చేస్తా బామాయ్య నువ్వు బాధపడకే ఆనాడు రాదు వదిన బయలు వెళ్ళినప్పుడు ఆ తల్లి వెనుక మొత్తం అంత గుడ్డలోనా పౌడం అంతా సర్ది కడతాను ఆ పౌడం అంతా సర్ది కట్టుకుంటా ఆ తల్లి వెనుక గుడ్లలో నీళ్ళు గుడ్లలో ఉక్కుతాను మరి ఏంది కావచ్చు అని ఆ రాజు వెనక తిరిగి బామా బిడ్డకు సంబంధం ఖాయం చేయమని వస్తాను నేను పోతా అన్నప్పుడు వెనక పోతాన్నప్పుడు శుభమాంటూ బయలుతాను నీకు బాధ అనిపించి ఎందుకు రానికి నీ గుడ్లలో నేను తిరుగుతానే అమ్మా నాదా ఏదో కాదయ్యా ఒక్క మాట నాదా ఏ మాటనమ్మా బిడ్డకు సంబంధం చూస్తానో గాని ఏ తల్లికైనా అనిపిస్తుంది అయ్యా నా బిడ్డ పోతా అంటే ఏ తల్లికైనా నా బిడ్డ పోతుందని ఏ తల్లికైనా బాధ అనిపిస్తుంది అయ్యా నాదా అదివా నారాయణుడా నారాయణ అదివా నారాయణుడా నారాయణ
బామ ఇప్పటికప్పటి కల్లరమ్మా ఏ భర్త ఏ పని మాట వెనుకన కొడుకు ఏ పని మాట కోడలు ఏ పని మాట బిడ్డతో ఏ పని మాట అల్లంతో ఏ పని మాట భర్త భార్యతో చెప్పుకుంటది భార్య భర్తతో చెప్పుకుంటాడు బామ ఇప్పటికప్పటి కల్లరు గవ్వలాల సత్యదాకా కలిసి మెలిసి ఉండేది ఏ కొడుకు కాదు ఏ కోడలు కాదు ఏ బిడ్డ కాదు ఏ అల్లుడు కాదు సత్యదాకా కలిసి మెలిసి ఉండేది ఇద్దరు భార్య భర్తలే అమ్మా మనసులో ఒక్క మాట ఉన్నదని ఆడవిల్ల బాధపడుతుంటే ఆనాడు ఆ రాజు ఒక్క మాట ఏమనుకున్నాడు బామో నిన్ను 7 ఏళ్ల పిల్లనాడు పెళ్లి చేసుకొని ఒక నల్లొల్లి తెలియదు బామ మన ఒకనాడు పంచాయతీ తెలియదే బామ నాదా నా మనసులో ఒక్క మాటని బామ పదే పదే పలుకుతాను బామ అది లక్ష్మీదేవి ఒకవేళ నీకు అన్నదమ్ముల బలగం ఉన్నదా నాకు ఒక్క ఏళ్ళ బలగం ఉన్నా నాకు కొడుకు ఇతనన్నా ఆశ ఉన్నదా నా చెల్లె కొడుకు ఇతనన్నా ఆశ ఉన్నదా అనే బామ్మ అంత బలగం బామ్మ నాకు లేదే బామ్మ కొడుకు బామ్మ బాధపడతా ఉన్నదే బామ్మ నువ్వు బాధపడే ఉన్నది వాంటి బిడ్డ పెళ్లి చేద్దామంటే నీకు బాధ ఎందుకు అనిపిస్తుందా అయ్యో నాదా ఒక్క మాట నాదా నా బాధ ఏంటంటే మన బిడ్డకు పెళ్లి చేస్తాం గాని నాదా రేపటి కల్లా మనం మంచాల పడ్డనాడు మన బిడ్డ మన దగ్గర ఉంటే నా అవ్వకు జ్వరం వచ్చిందని నా అవ్వ మంచిగా లేదా అని మన బిడ్డ మన దగ్గరికి వచ్చి 10,000 నీళ్లు కాగబెట్టి జాలారి రేవులో తీసుకుపోయి మన బిడ్డ తడబెడి తనం చేపించి మన బిడ్డ మనం నడుచుకుంటది కానీ నాదా మన బిడ్డ సాగదొలుతానమయ్యా అట్లనే మన కొడుకున్నాడయ్యా మన కొడుకు మగ బాయిగాడే మన కొడుకు ఏం తెలుస్తుందయ్యా ఆడపిల్లల బాధ ఆడపిల్లకి తెలుస్తుందయ్యా ఒకవేళ కొడుకు కూడా సంబంధం తీసుకొస్తే ఆ కోడలు వచ్చినాక ఎసొంటి కోడలు అంటే నిరుపేద బిడ్డ ఆ కోడల్ని తీసుకొస్తే వచ్చిన కోడలు నా అవ్వ కదా నా అయ్య కదా అని మనం నడుచుకునే కోడలైతే నన్ను వల్ల తీసుకురావయ్యా రేపోలి బాడి మన బిడ్డను పెళ్లి చేసి నాదా అత్తగారింటికి మన బిడ్డ వేయినాక నాదా మనం మంచంలో పడ్డనాడు నాదా మన కొడుకు మగబాయిగాడు మన దగ్గరికి వచ్చి ఏమనుకుంటాడే రాదా మన బిడ్డకు సంబంధం ఖాయం చేసి తిరిగి రాగా మన కొడుకు సంబంధం చూడు అన్నవా బామా ఇప్పటికప్పటికి అందరూ కావాలి ఏ తల్లికైనా ఆశ కంతు లేదు జీవనం తృతి లేదు ఉన్నన్ని రోజులే ఈ ఇళ్ళు కట్టాలకి భూములు కొనాలకి దాడు కొని వాడిని కొట్టాలి ఇంతటి ఎంతో ప్రాధాన్యపడతాం
రేపటికల్లా మన పానం వేయినాడు భూములు మనం పడతాయి ఆ జాగలు మనం పడతాయి ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగ బామాని ఆశ పాడబడ బామా రేపటికల్లా మన వరకట్నం తెచ్చే బిడ్డది ఎండకెళ్ళాలి వానకు నానాలే ఈ యోనాలు కట్టాలు సుఖాలు చూసిన బిడ్డను తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేస్తే మనం మంచంలో పడ్డనాడు నన్నేమో బాబోలిగా చూసుకోవాలి నిన్నేమో అవ్వలిగా చూసుకోవాలన్నవా ఎంతో ఆశపడ్డ అయ్య రాజులు బామా ఈ రమశ్రీ వారి సంస్థానంలోన అయ్యయ్యగా కన్న తండ్రి సామన్న కన్న తల్లి లింగమ్మ నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నా బిడ్డను అత్తగారింటికి సాగదురు నాకొక్క కొడుకు నా కొడుకు పెళ్లి అని ఎంతో ఆశపడి బాము కాలరేకలాడంగానే నా కొడుకును ఇంటికి ఎత్తననుకున్న తల్లి లింగవ్వ కొడసి అది అన్నానికి నోసుకున్నదా బామా ఓ కాలో రేపో ఇరి మంచంలో పడ్డా అయ్యో బాబో మంచంలో పడ్డని ఆ కొడుకు అరుచుకుంటాడా గద్దచ్చి కోడి పిల్లని అందుకపోయినట్టు ఆ తల్లి జీవనం పోంగా ఆ తల్లి లింగమ్మ కొడుకు అది కచ్చిందా బిడ్డ అది కచ్చిందా బిడ్డ కడుపులో ఉన్న కొడుకో బిడ్డను ఎత్తుకొని నోసుకోక బాయ కదనే బాబా వీడికి 11 రోజుల బట్టి బిడ్డ ఇక అమ్మ పండు కొడిపోతుందే బిడ్డ అమ్మ బాకి తేరిపోతుందే బిడ్డ 11 రోజుల బట్టి వాళ్ళు వీళ్ళు అతన్ని కుక్కోసం వేయింది రేపు తెల్లారంగా ఎవరింటి వాళ్ళు పోతుంటే బిడ్డ ఇవాళ నీ తమ్ముడిని వదిలిపెట్టి అయ్యను వదిలిపెట్టి బిడ్డను అత్తగారింటి వేయినాక ఓ బిడ్డ దాని కవ్వ 11 రోజుల బట్టి బిడ్డ నీ అమ్మగారింటి కడయే పండుగ చేసుకున్నావంటే అమ్మను చదువుకున్నానని బిడ్డ రాని కవ్వ అమ్మతో మందితో ఇవ్వకుండా ఎడతావానే అమ్మ అమ్మ పండు వెళ్ళిపోతుంది అమ్మ ఏ బిడ్డలకైనా 5 నెలల పిల్లప్పుడు అమ్మగారింటి మీద కోరికల మీద ప్రేమ అన్నారు బిడ్డ రాదు కమ్మ నిన్నగన్నా నీ రాత కదలేదా ఏ అమ్మ అవుతుందో బిడ్డు నీకు ఏనాయనవుతాడోనే అమ్మ నువ్వు కొడుకునగానే దాకా బతకపోతే బిడ్డను ఎడదాకా బతకపోతులే అమ్మ అమ్మన్నా మనం మగలోనే కాదయ్యా అన్నయ్యలోనే కలిసి వెళ్తున్నవే అయ్యా నీ సందు నా సందు ఒక్క కొడుకు ఊరి కొడుకు సమరాజు నిన్న కన్నా నీ రాత కనలేదు కొడుకు అందరు కన్నట్టుగా అన్నరా అయ్యా ఈ అల్లం మిమ్మల్ని తీసి మా అత్త చేతులు పెట్టి పోతాను అత్త కౌరవ్వా నాకు మొత్తం కాదే అమ్మ తల్లినక తల్లి అనుకున్నదే అమ్మా ముగ్గురు అడవిడ్డలు మొక్కలాలు ఎన్నడన్నరా ఇంటికి వచ్చిన్నాడు ఏం పెట్టకుండా అక్క మీరెప్పుడు వచ్చిందని కడుపు నిండా మాట్లాడే ఆ లింగవ్వ ఇక మీకెందుకు కనిపిస్తుంది అవ్వా మా మరదలే ఆ ఇంటి కాడలేదు ఆ ఇంటి కాడ ఎవడున్నాడని అవ్వా నా ఇల్లు తవ్వాలవ్వా నా ఇల్లు తవ్వాలవ్వా మీరన్నా మనకునే మీరన్నా మనకునే మీ తమ్ముడు ఉండడవా మీ అన్న ఉంటాడవా కాళ్ళెక్కలు లేనోడు ఒకనాడు గురిపించి పెద్ద పోతువే అయ్యా నీ సందనాదములకొక్క విషయము ఈ అడిగినా బాకి చేరిపోతుంది నాద నిన్ను ఒంటరి కోతి చేసిపోతుందనే అయ్యా నా బిడ్డ రాదుకమ్మా ఇక నేను వద్దముందరా నాదా రేపటి కల్లా నా కొడుకు పెళ్ళి అయ్యిన్నాడు పిల్లలు కన్నా అయ్యను వినబట్టే నా భర్త సామయ్య నేను భార్య దాచుకున్నా నా దృఢమో చేయలేదు నాదా నా ఫోటో చూసుకుంటే ఏడతావా
ఒరి కొడుకో నేనెత్తిన 5 వచ్చేసరిగా నోసుకోలేము ఓరి తమ్ముడా రమేశు ఎన్నడన్న నా బిడ్డ రాదుకోవా నా వచ్చి మేన మావని నీ ఇంటికి వచ్చేటాడు వాడు ఎవరి కండం ఎవరి పిండవని అయ్యా నా బిడ్డ దూరంగా తగువా నా బిడ్డ దూరంగా తగువా నా బిడ్డ అడవిల్ల ఓ బిడ్డ రాదుకోవా నా పండు వడసరాలే అల్లుడా కుమారు నాకు అల్లుని కాదయ్యా కొడుకుతోని పాటు నాకు కొడుకు అనుకున్నాగా అయ్యా ఇవాళ నా నెత్తిన కమ్మని నెత్తిన పెట్టిన ఎన్నడన్నా తెలియక నా బిడ్డ రాదు కవ్వా ఏదన్నా మాట్లాడితే నీకెవ్వడు ఉన్నాడని నా బిడ్డని ఏదన్నా మాట్లాడితే నా బిడ్డ రాదు కవ్వా నేను అమ్మ తప్పకుండా నా కమ్మ పలుగా ఉంటుందని నా బిడ్డను ఉన్నన్ని రోజులు ఏడవని చెప్పిపోతాను రాజవా రాజవా కన్నా కడిపే అవ్వో గండి పెట్టి పోతా ఉన్నా మరదల మానితా మరదల మానితావు మనం ఒక తల్లి పిల్లలోనే మనం కలిసి పెరుగుతున్నాము రేపటి కల్లా నా బిడ్డకు కొడుకో బిడ్డ పుట్టిన్నాడు అవ్వ మీరు కన్న తల్లి అరుచుకోండి అవ్వా అయ్యా అయ్య వారి కన్నవారి నా బిడ్డ దూరం కొడితే నవ్వలేని బిడ్డ నా బిడ్డ ఎక్కడవ్వా మరలా నా బిడ్డ ఇక నేను పోతా ఉన్నా ముగ్గురు ఆడబిడ్డలు నా కలనుకున్నా ముగ్గురు అందరారా ఇక మీ బామ్మర్ది తీసి మీ చేతులు పెట్టి పోతాన్నా వానికి భార్య లేదు భార్య లేదు నానే నా ఇల్లు తవ్వలు అన్నా మీరన్నా రాకుంది నా భర్త సాంబయ్య తిరగలాది మానదండ చిల్లాడి పోతా ఓ బాబా అది లక్ష్మి ఇవాళగా తల్లి జీవనం పొంగ బిడ్డ అది కచ్చిందా కొడుక అది కచ్చిందా అయ్యయ్యో నాయనాదా అయ్యయ్యో ప్రాణనాదా బిడ్డ ఉండబడగే అవ మీది పాటనాదా పాటల్లో వాడుకుంటారా కొడుకు ఉండబడగే అవ మీది పాటనాదా కొడుకన్నా వాడుకుంటాడా రేపు రే పాటి కల్లా రేపు రే పాటి కల్లా మనము చిన్నాడు మనము చిన్నాడు ఏడుల్లా మీద బిడ్డ గా బిడ్డ ఉన్నాడు నవ ప్రాణం పోయిందని నవ ప్రాణం పోయిందని ఏడుల్లా మీదికెళ్ళి గా బిడ్డ ఉరికి వాడు నావా నాయవ్వా నావా నాయవ్వా నీ ప్రాణం పోయిందని గా బిడ్డ నాదా మన మీద వాడినాదా గా బిడ్డ ఎడతారయ్యా గా బిడ్డ ఎడతారయ్యా ఈ అల్లెదనకైనా ఆడవిల్లది అన్నది ఎందుకు ఎంత నవ్వయ్య పానం పోయినాడు బలగమెత్తి పాడే ఆడవిల్లలు అన్నారు బామ కొరిపెట్టి కొడుకు అన్నారు అరే పర్వాలేదు బామ్మ నువ్వు పదే అంటున్నావు కదా మన బిడ్డనేమో ఆయన సంబంధానికి ఇచ్చి పెళ్లి చేద్దాం బామ్మ ఇలా మన కొడుకును మాత్రం ఏవులేని నీరు పేదింటి పిల్లగాన్ని తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి చేద్దామే ఎందుకు అంటే వెనక ఎండకి ఎండాలి వానకు నానాలి ఏమి లేని పిల్లని తీసుకొచ్చి పెళ్లి అయితే రేపటి కళ్ళు ఏమనుకుంటే దొరికారా అయ్యో నా అత్తమావ నన్ను పేదిటి బిడ్డని తీసుకొచ్చి నన్ను దాదుకున్నదని రేపటికల్లా ఆ కొడలు వెనుక మన కన్న తల్లి చూసుకుంటది
తండ్రి వాళ్ళని చూసుకుంటదని మరి ఆ భార్య పదే పదే అన్నప్పుడు నువ్వు బాధపడకు మామ. నువ్వు అన్న విధంగానే ఇవాళ మన కొడు మన బిడ్డకి ఏమైనా సంబంధం మాట్లాడదా, కొడుకేమో బామా ఏదింటి బిడ్డను గాయం చేద్దాం. అమ్మవారు ఆడవిల్ల మొత్తం అంత గుడ్డలో పోవడం అంత సర్ది కట్టుకుంటాం. రామ 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 సంబంధం దొరికేదాకా ఈ సత్యములే ఇడవనమ్మగా భార్యతో చెప్పిండు. అయ్యయ్యో ఎల్లు వెనుక నా బిడ్డను కన్నా బిడ్డ దాకా పిల్లగాడు దొరకడా, నా కొడుకును కానీ నా కొడుకు దగ్గర వెనకన ఆడపిల్లను పుట్టలేదా భగవంతుడు. రాజుగానాడు సంబంధాన్ని బయలుతాడు వేగిరంగా వెళ్ళిపోతానని అరే నందానందానా వచ్చేతో వాళ్ళు వెనకల మీద నిన్ను కింద కాలుగా దండగా దండపోగలు వెళ్ళవాటి ఊరు ఏంటూ మళ్ళా దక్షిణ కన్నా తూర్పు కన్నా ఒక 4 కాండాలు తిరగవాలి. అగో రాజు ఆనంద మహారాజు మరి తిరిగి తిరులోకము నల్లోకము ఏది మరి ఎంత తిరిగినా కానీ ఇల్లు దొరికిన కాడ పిల్ల దొరకలేదు. అగో పిల్ల దొరికిన కాడ వెనక మాట చక్కదనం ఉండలేదు. మరి నా బిడ్డ దగ్గర పిల్లగాడిగా ఉన్న నా భార్య ఏమన్నది, అయ్యా 10 మంది తీసుకుపోతాడు అదనే. మరి నా బిడ్డ దగ్గర అల్లుంటే కోట్ల శ్రీమంతులు చూడవని అనుకోని రంగ వచ్చేతో వల్లంగా బలరాజు శ్రీమంతగిరి నగరం వేల పిల్లగాడు శ్రీమంతగిరి మహారాజు. అబ్బాబా పిల్లగాడు శ్రీమంత మహారాజు వెనక సాదుకున్నది ఎవరో కాదు వెనకనయ్య. ఆనాడు పుట్టగద్దరచ్చి వాళ్ళ అవ్వయ్య ప్రాణం పోతే మంత్రి వీరసేనుడు మంత్రి వీరలక్ష్మీదేవి పిల్లగాడిని దాదుకొని పెంచి పెద్ద చేసి శ్రీమంత మారదు. అబ్బాబా పిల్లగాడు అవ్వలేని పిల్లగాడు అయ్యలేని పుడిగాడు. మరి పిల్లగాడు ఎంతో రాజ్యం ఉన్నది, ఎంతో దేశం ఉన్నది. పిల్లగానికి ఎండి లేకుండా పదార్థం ఉన్నది. ఆ
పిల్లగాన్ని చూసప్ప నా బిడ్డ ఒక పిల్లగాడు ఎదిగిన ఓకే, కానీ ఏ రాజ్యం అయినా కానీ నా బిడ్డకు పిల్లగాడు దొరకడు. ఇటు అత్తమా పోరు ఉండదు, మళ్ళీ పోతే ఇటు మరుదుల పోరు ఉండదు, ఇటు బావల పోరు ఉండదు, మళ్ళీ అదే పోతే ఆడబిడ్డల పోరు ఉండదు, అత్తమా పోరు ఉండదు, ఒక్కడే పిల్లగాడు. అబ్బా ఈ పిల్లగాడిని పెళ్లి చేసిన అనుకో, ఇక నా బిడ్డకి ఎర్రంది ఉండేది ఉన్నన్ని రోజులు నా బిడ్డ అవనంగా బతుకుతుంది అని రాజు శ్రీమంతగిరి నవ్వునవ్వు పిల్లగాడు శ్రీమంతగిరి మహారాజు ఆనాడు కాయమాకులు వేసుకొని అయ్యా అల్లుడా శ్రీమంత మహారాజు వెనకన చూడు రేపు రేపటికల్లా నా ఇంటి నేను పోతాంటే నా కొడుకు దగ్గర పిల్లని ఖాయం చేసుకున్నాక అయ్యగారు పిలిపించి లగ్గం కోటి వేసుకున్నాక నీకు మాత్రం అవి చేస్తాను అయ్యా నీకు మాత్రం అవి చేద్దా రావయ్యా అని వెనకక్కడ పిల్లగాడు శ్రీమంత మహారాజుతో చెప్పిండ్రు మంత్రి వీరసేన వీరలక్ష్మితో చెప్పి ఎక్కడికన్నా పోతారా భార్య అన్నట్టుగా నా కొడుకు ఖాయమయ్యే కోటలు ఎట్లా ఉండాలి వెనకన ఎండకి ఎండాలి వానవు నానాలే అయ్యయ్యో అన్నాడు మా బిడ్డకు 4 కట్ట సుఖాలు చూసిన పిల్ల కావాలన్నది. భార్య మనసు బాధ పెట్టాలి ఇప్పటికప్పటికి అన్నారే. మరి ఎంత బంగారం ఉండి 10 లక్షల వరకట్నం పట్టుకొచ్చింది ఏమంటది, నీతికి ఉడవచ్చిన చల్లొచ్చిన అంటది. అదే ఎల్లుడికి ఏమి పిల్ల అయితే అనిమని ఉంటది, అత్తమావన వైలెక్క చూసుకుంటది. ఆ భార్య అన్న మాట కూడా నిజమే. వెనకాలంటి పిల్లని తోలకపోతా అని అఘోరమైన అడవిలోన ఏ దేవుడన్న ముఖం చూడడా అనుకొని అన్నాడు సత్యముల్లే ఇడవలేదు అన్నాడు రాజు ఆనంద మహారాజు అరరే కరుణ శోభవా